మిక్స్ చేసి కొడదాం, ఏది నచ్చుద్దో తెలియదు కదా. అరే రే, మిక్స్ చేసి కొడితే చండాలమైన వాసన వస్తాయి. ఈ మల్లెపూలు వాసన క్లియర్ చేస్తాయేమో చూద్దాం. ఇది ఎవరికి? పెళ్లి కొడుకు కోసం బెడ్రూమ్. వాడికి పాల బావు కూడా చక్కెర వేసి ఇవ్వు, కానీ వాడికి ఇవ్వకూడదు, వాడు అంతకంటే విషం. అది ఇలా ఇవ్వు. నువ్వు వెళ్ళు. ఈశ్వరా, ఏమిటో తెలీదు, పాలు ఎక్కడ కనపడ్డా తాగేస్తాను. తాగండి తాగండి, నేను తాగితే సరిపోదులేండి. నేను 2 పెగ్గులేసాను కదా, ఒక ధైర్యానికే. సబ్ కలెక్టర్ గారికి సల్యూట్ కొట్టకుండా రూమ్ లోకి వెళ్తున్నానుగా, నేను వెళ్ళొస్తాను, నువ్వు పాలు తాగు. అలాగే కానీ తాగుబోతా. అప్పుడు అందరూ ఒక తీర్మానం తీసుకుని ఉన్నారు కదా. కంపు కంపు కొడితే వెళ్ళి స్నానం చేయి, పొద్దునుంచి పని చేస్తున్నావు కదా. పొరంబోకు. ఈ పొరంబోకు పిల్లనిచ్చిన నేనే పొరంబోకుని. నన్ను యుద్ధం చేయబోతున్నాను కదా. వీడేంటి ఎలా ఎక్సర్సైజ్ చేసి వెళ్తున్నాడు? సేతు, నేను వచ్చేసా. కలెక్టర్ కి కాపలా కాయడమే పోలీసు వాడి డ్యూటీ. ఇదిగో చాప పట్టుకో, ఇక్కడ పరుచుకుని పడుకో. వెళ్ళిరా నా సర్కిల్ ఇన్స్పెక్టర్. ఎక్సర్సైజ్ ఒకటి. నేను వెళ్ళి పడుకుంటాను, మజిల్ స్ట్రాంగ్ అవ్వాలి. అయ్యో, నన్ను చంపేశాడు. సాప దెబ్బరికే తట్టుకోలేడా? సేతు, ఏంటమ్మా నీ మొగుడు బయట ఉంటే ఫస్ట్ నైట్ ఎలా జరుగుద్ది? ఇలా చూడు, ఫస్ట్ నైట్ రూమ్ లో మన ఇద్దరం కలిసే ఉండాలి. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్, నువ్వు సబ్ కలెక్టర్ అనేది ఏదీ లేదు. నా బంగారం కదా, తలుపు తీమా. నా తమ్ముడి కోసం నేను చేసిన త్యాగమే ఈ సంబంధం. ఆ రోజు ఏం చెప్పారు? తాళి కట్టిన వెంటనే వాడిని విడుదల చేస్తానన్నారు కదా. సరే, వాడెక్కడా? అయ్యో సేతు, నేను పెళ్ళవంగానే కళ్యాణ్ని వదిలేశాను. ఇప్పుడు వాడెక్కడికి వెళ్ళాడు? అది ఇప్పుడు వాడి వల్లే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అనుకుని వాడు దూరంగా వెళ్ళుంటాడు. సేదు, రేపు తెల్లారని తర్వాత 2 డిపార్ట్మెంట్లు పెట్టి మెల్లగా విచారిద్దాం. నువ్వు ముందు తలుపు తిని నేను లోపలికి రావాలిగా. కుదరదు. కుదరదా? నా మెళ్ళ మీరు తాళి కట్టారన్న కారణం చేత ఎప్పటికీ మీరు నా భర్త కాలేరు, తెలుసుకోండి. షో, నేను అప్రూవ్ చేయటం సర్లేదా? ఇంకా కొంచెం సాఫ్ట్ చేసి రొమాంటిక్ చేయాలేమో. చనిపోయిన సిల్క్ స్మిత ఇప్పుడు లైవ్ లో ఉన్న జయమాలిని అనురాధ గారు, తనని రెచ్చగొట్టడానికి నన్ను మీరందరూ ఆశీర్వదించండి. ఒసేయ్ ఒసేయ్, ఏయ్ ఒసేయ్. నమస్తే అమ్మా. ఎక్కడికి వెళ్ళావే? లోపల ఎవరినైనా సంకటతో కట్టేశారా? ఒసేయ్, లోపలేదో పిచ్చోడు అరిసినట్టు. మీరు మీ పని చూసుకోండి, ఆఫీస్కి వచ్చి సీల్ వేసుకోండి. సరేనమ్మా. అక్కడే ఆగవే. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నా. పెళ్ళైన 2వ రోజే ఆఫీస్కా? అప్పుడు ఫంక్షన్కి వెళ్ళట్లేదా? అప్పుడు నాలాగే ఎవరు మీకు చుట్టాలు లేదా? ఇక్కడ చూడు, ఈ విధంగా బందా చూపిక. నువ్వు సబ్ కలెక్టర్ అయి ఉండొచ్చు, కానీ నా పెళ్ళానివే నువ్వు. తప్పుకోండి, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఏమే మొగుడు అవసరాలు తీర్చడం అనేది అసలు తెలీదు నీకు. నువ్వెలాగే ఈ జిల్లాకి పనిచేస్తావు? నీకోటి తెలుసా? ఇంకా పళ్ళు తోమలేదు, స్నానం చేయలేదు, బెడ్ కాపీ తాగలేదు. కొత్త విషయం కాదు కదా, పెళ్లి పందిట్లోనే అనుభవించాను నేను. ఏంటి ఎక్కిరిచ్చావనుకో, ఆ గ్యాప్ లో వెళ్ళిపోతున్నావు నువ్వు. తలుపు తీరా, నేను వెళ్ళనివ్వను. ఆహా, వెళ్ళరా, నన్ను గుద్దేసి వెళ్ళు. మీరు స్టార్ట్ చేయండి. మేడం, మీ హస్బెండ్ నీ భర్త కాదు కదా, నువ్వు వెళ్ళు. సరేనండి. వదలనే. సంతోషకరమైన శుభవార్త. ఇక పైన బ్రష్ పేస్ట్ అన్ని అక్కడికే పంపిస్తే చాలు కదా. పోరా మామా. సార్ ఒక వారం హనీమూన్ కి లీవ్ పెట్టి ఈ రోజే ఇక్కడికి. ఇదే నా హనీమూన్ కాటేజ్. ఈ కాకియే నా భార్య. మంచం నుంచి కింద పడి తలకమన్నా దెబ్బ తగిలిందా? నా తల పగిలే విషయం వీడికి ఎలా తెలుసు? నిన్న జరిగింది వీడియో తీసి టీవీలో వేశారా ఏంటి? ఓ టీవీలోనా?
పనికి వచ్చుండకూడదు. అసహ్యంగా ఉంది. మనం ఒక వారం లీవ్ వేసి సపరేట్గా హనీమూన్కి వెళ్ళి ఉండొచ్చేమో. హలో హలో, హస్బెండ్ మాధవన్ స్పీకింగ్ డార్లింగ్. ఏం కావాలి? ఏమీ లేదు బంగారం, నేను ఊరికే ఎంటర్టైన్మెంట్ కోసం ఫోన్ చేశా. ఫోన్ పెట్టేరా. ఓ నీకు ఇది అవసరమా? ఎందుకు ఇలాగైపోయావురా? ఆ గొడవలో ఇద్దరు చనిపోవడం వల్ల ఇది సస్పెండ్ అయిన రాజన్ జోసఫ్ నా స్టూడెంటే, ఆ పక్కింటి వాడు. ఈ ఆధారంగా దాచిపెడితే ఒకవేళ అతను ఉద్యోగం పోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ పార్వతి. టీ తీసుకోండి. ఇది నా కేసు విచారణకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. మా అమ్మాయిని మీడియాకు, కోర్టుకు దీనికి సంబంధించి విచారించడానికి పిలవకూడదు. ఒక వయసు పిల్ల తండ్రిగా ఇది నా కోరిక. మీరు నన్ను పూర్తిగా నమ్మొచ్చు. ఇన్ఫార్మర్ ఎవరని మేము ఎవ్వరికీ చెప్పము. మీ అమ్మాయి సేఫ్గా ఉంటుంది. హంతకుడు ఎవరో తెలిసిన తర్వాత మనం లేట్ చేయకుండా అరెస్ట్ చేయొచ్చు కదా. నో సేదులక్ష్మి, వాళ్ళ చేతిలో ఉన్న వెపన్స్ అన్ని అసలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉంచారు, ఎక్కడ దాన్ని దాచిపెట్టారు, ఈ ప్రశ్నలకి సమాధానం దొరికితే మాత్రమే ఈ విచారణ పూర్తవుతుంది. శాంతించు, శాంతించు. ఇలా కొట్టావంటే ఇప్పుడు సరిపోతాయా? బాగా వినండి. మీ అబ్బాయి చేసిన 2 హత్యలు కేసు ఫైలే ఈ అమ్మాయి కలెక్టర్ దగ్గర ఇచ్చింది. ఆ ఫైల్ మీ చేతికి రాకపోతే మీ అబ్బాయి మెడకి ఉరితాడొస్తుంది. ఇలా కొడితే ఫైల్ దొరుకుతుందా? దొరకదు. ఈ అమ్మాయి సరైన నంబర్ 1 విట్నెస్. ఇది కోర్టుకు వస్తే పెద్ద సమస్య అవుతుంది. శేషయ్య, ఆ ఫైల్ నేను చూసుకుంటాను. ముందు నువ్వు ఈ ఫైల్ క్లోజ్ చేసేయి. అందరూ కొంచెం పక్క జరిగి నుంచోండి. అడ్డాలే బాబు, సార్ రావాలి. ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఒళ్ళంతా తుపాకీలతో కాల్చారు. అక్కడ ఎవరు ఏడుస్తున్నారు? చనిపోయిన అమ్మాయి నాన్న. ముఖం చూసి నేనే పిలిచాను. ఒక నార్మల్ స్కూల్ టీచరు. 10 పైసలకి ప్రయోజనం లేదు కేసు. ఏంటది? చార్లీ, ఆ బాడీ కొంచెం తిప్పి. జాగ్రత్తగా కూడా పెట్టు. గరుడ వచ్చే వేగాన్ని చూసారా? క్వారీ అంతా ఖాళీ చేస్తాడనుకుంటా. ఓ, ఎంత పెద్ద ఏరియా. చాలా మార్బల్స్ ఉన్నాయే. వాడు కళ్ళతోనే అన్ని మార్బుల్స్ ఏంట్రా? ఇక్కడ పని ఉన్నప్పుడు ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్తాం సార్? అవునవును, ఖచ్చితంగా రావాలి అవును, కదా. మీ కొడుకు ఎక్కడ? నువ్వు ఉండు, నేను పిలుస్తానుగా. శేషా. వీడెందుకు వచ్చాడు? శేషా, ఈ ఊర్లో ఏం జరుగుతుందో కూడా తెలీదా? అదే మన ఐలాండ్ ఉంది కదా, దాని పక్కన రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడ ఒక అమ్మాయి డెడ్ బాడీ. ప్రతి ఆధారాన్ని పోలీస్కి అప్పచెప్పిన తర్వాతే ఆ హంతకుడు బాడీని అక్కడ పడేశాడు. మీకు ఒక విషయం చెప్తా, ఆ హంతకుడు వీడే. మీరు వెపన్స్ ని కాపలా కాయటమే కాదు, అప్పుడప్పుడు తీసి యూజ్ చేస్తున్నారు కదా. అబ్బాయి తెలియకుండా తప్పు చేశాడు. నిజంగా చెప్తున్నా చెట్యార్, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరిచ్చిన వర్క్ తప్పితే వేరే ఏదీ దొరకలేదని చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఇటువంటి మర్డర్ మీ అబ్బాయి చేయలేదనుకోండి, నేను చాలా కష్టపడేవాడిని. చెప్పాలంటే డబ్బుకి ఎంత కష్టమో. క్రిమినల్స్ లేకపోతే అస్సలు బతకలేం. చెప్పండి, మీకేం కావాలి చెప్పండి. మీరు గబుక్కని ఇలాగ అడిగితే. చెట్టి గారు,
ఊరికి దూరంగా ఒక మంచి ఫ్లాట్, అది కూడా సీకి దగ్గరలో. అది నా కళ అనుకోండి. 2 గ్రౌండ్లుంటే చాలు. ఓకే, అగ్రీడ్. కానీ ఒక విషయం, ఆ చనిపోయిన అమ్మాయి ఒక జర్నలిస్ట్. తనేమో ది మార్కెట్ విషయంలో తన కెమెరాలో షూట్ చేసింది. ఆ ఎవిడెన్స్ ఒక ఫైల్లో పెట్టి నీ భార్య దగ్గర ఇచ్చింది. ఆ ఫైల్ నాకు కావాలి. నా భార్య దగ్గర? అవును. అది నేను చూసుకుంటా, మీరు బాధపడక్కర్లేదు. మొన్న వారం ఒక జ్యోతిష్కుడు చెప్పాడు, ఇక మీద నీకు శుక్రదశేనని. చూసావరా నేను ఎంత డెవలప్ అయిపోతున్నానో. చెట్టియార్, మనం ఒక పని చేద్దాం. నేను ఒక ఫ్లాట్ విషయం చెప్పాను కదా, అది ఇప్పుడు 2500 స్క్వేర్ ఫీట్ లో ఉంటే చాలా బాగుంటుంది. ఇంక కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే నీ పెళ్ళానే తాడుస్తావు అనుకుంటా. అనవసరంగా మాట్లాడక. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు కొట్టాలి, అదే కదా మన అలవాటు. అది సరే. ఏంటి చెట్టియారు, జోబులు ఏమి లేదా? కొంచెం లేపండి. ఓ, క్యాష్ కౌంటర్ ఇక్కడుందా? 1 లక్ష రూపాయలేనా? సరే, ఏదో ఒకటి సరిపెట్టుకుంటారే.